ఇప్పుడు మీకు చెప్పాను, బన్నూర్ అని ఆశ్రమం దగ్గరలోనే పొలం ఉంది. అక్కడి నుంచి అన్నదానానికి కావాల్సిన బియ్యం అంతా కూడా వస్తుంది అని. అక్కడ ఆ పొలంలో ఒక పరీక్ష చేశాం. ఒక డాక్టర్ని తీసుకుని, ఒక సైంటిస్ట్ని తీసుకెళ్ళి, అక్కడ గోశాల ఉంది, ఆ గోశాలకి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఒక 20 మంది మాతో పాటుగా వచ్చారు. అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. ఒకతను జర్మనీ నుంచి వచ్చాడు, ఇంకొక అతను అమెరికా నుంచి వచ్చాడు. ముకుంద అని చెప్పి అతనికి మన భారతదేశం పేరే పెట్టారు స్వామిజీ వారి తర్వాత. అతనికి అమెరికా పేరేదో ఉంది, ముకుంద అని పేరు పెట్టారు. వాళ్ళు కూడా మాతో పాటుగా వచ్చారు. ఈ డాక్టర్ గారు, ఈ సైంటిస్ట్ వచ్చేటప్పుడు ఆరా పరీక్ష చేసే విధానం ఒకటి ఉంది. ఆరా అంటే మనిషి చుట్టూ ఉండేటువంటి తేజస్సు, ఆ కాంతి పుంజాలు ఎంతవరకు ప్రసరిస్తాయి అని ఇది సైంటిఫిక్గానే దాన్ని ప్రూవ్ చేశారు. ఏదో ఈ కాలంలో తెలియక ఏదో చేస్తున్నారు అనేటువంటి లాంటిది కాదది. దాన్ని తీసుకుని వెళ్ళాము అక్కడికి, బన్నూరికి. వెళ్తే అందరికీ వాళ్ళు 20 మందికి పరీక్ష చేశారు, ఎవరెవరికి ఎంతెంత చుట్టూ కాంతి పుంజాలు ఉన్నాయి అని. కొందరికి ఒక 10 అడుగులు, కొందరికి 15 అడుగులు, ఇట్లా అంతవరకే. అయితే 50 కన్నా ఎక్కువ రాలేదు ఎవరికి కూడా. సరే, నేను కూర్చుని చూస్తున్నాను వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి. వీళ్ళందరికీ పరీక్ష చేశారు. అందరినీ గో ప్రదక్షిణ చేయమన్నారు. గోవు మంచి మన దేశీ గోవు అక్కడ చాలా ఉన్నాయి. ఒక మంచి గోవుని అక్కడ ఆ గోశాలలో ఉంచి గోవుకి ప్రదక్షిణ చేయమన్నారు. చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళకి సుమారుగా 100-150 అడుగుల వరకు కాంతిపుంజం పెరిగింది, ఆరా పెరిగింది. దాన్ని ప్రత్యక్షంగా చూసి రికార్డు కూడా చేశారు. తర్వాత ఇతని ఫారినర్ వచ్చాడు, ముకుంద అనే అతను. అతను కూడా తన అనుభవాన్ని బాగా చెప్తాడు. ఆ రోజు జరిగింది. అతనికి పరీక్ష చేస్తే ఒక 3 అడుగుల వరకు కూడా ఆరా రాల. అతను అయ్యో నాకేమీ ఆరానే లేదా అని కొంచెం బాధపడ్డాడు. సరే, నువ్వు కూడా ప్రదక్షిణ చేయి నాయన. అతనితో 9 ప్రదక్షిణలు చేయించి తరువాత పరీక్ష చేస్తే 150 అడుగుల వరకు ఆరా వచ్చింది అతనికి. ఇది రికార్డ్ అయింది. ఆ వీడియో రికార్డ్ కూడా చేశారు. తర్వాత తన అనుభవాన్ని కూడా రికార్డ్ చేశారు. ఇది ప్రత్యక్షంగా నేను చూశాను. అంటే గో ప్రదక్షిణ, గో సన్నిధి, గోమాతతో మనం ఉండటం, గోమాత మన దగ్గర ఉండటం అనేది మన ఆరోగ్యాన్ని పెంచుతుంది, మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. చాలా ముఖ్యమైనది అది అనేది ఆ రోజు రుజువైంది. గో ప్రదక్షిణ చేయంగానే 150 అడుగుల వరకు వెళ్ళటం అనేది చిన్న విషయం కాదు. తర్వాత స్వామీజీ మిమ్మల్ని కూడా పరీక్ష చేయాలి అన్నారు. సరే, చేయండి. ప్రారంభంలోనే ఎక్కువగా వచ్చింది. కొద్దిగా అనుష్ఠానం చేసేవాళ్ళు, జపం చేసేవాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. ప్రతిరోజు అనుష్ఠానం చేసేవాళ్ళు కాబట్టి కొంచెం మొదట్లోనే బాగానే దూరంగానే వచ్చింది. తర్వాత ప్రదక్షిణ, నేను కూడా ప్రదక్షిణ చేస్తాను, 3 ప్రదక్షిణలు. అది అలా వెళ్ళి కాలువకు కూడా దాటి వెళ్ళిపోయింది. అది కూడా రికార్డ్ అయింది. అంటే మనలో ఉంటే దాన్ని ఇంకా పెంచుతుంది, లేకపోతే దాన్ని ఇంకా కూడా ఇస్తుంది మనకి. అది గోమాతలో ఉండేటువంటి శక్తి. గో ప్రదక్షిణకి అందుకనే ఆ గోపూజ, గో ప్రదక్షిణ, గో సంరక్షణ అనేది మన హిందూ ధర్మానికి చాలా ముఖ్యమైనది.